వడ్డాది వెంకన్న హుండీ లెక్కింపులో అధికారులు తడబడ్డారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గిరిజాంబ గిరి మీద కొలువైన వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం ప్రకటించగానే అనుమానాలు మొదలయ్యాయి. 29 ఏళ్లలో వడ్డాది వెంకన్నకు గ్రాము కంటే తక్కువ బంగారం మాత్రమే రావటమేంటని అర్థం కాని భక్తులు మీడియాను ఆశ్రయించడంతో బంగారం, వెండి పక్కన పెట్టి వాటిని లెక్కల్లో చూపటం లేదని అర్థమైంది. దీంతో హిందూ సంఘాలు ఆలయ ఈవో మీద, వ్యవస్థాపక ధర్మకర్త మీద మండిపడుతున్నారు. లక్షలాది మంది భక్తులు దర్శించుకునే వడ్డాది వెంకన్నకు ఒక భక్తుడు నిలువు దోపిడీ ఇచ్చుకున్నాడు. అయితే ఆలయ హుండీ లెక్కింపులో ఆ బంగారం ఊసే లేకపోవటం అతడికి అనుమానం తెప్పించింది. పైగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కబెడితే 29 ఏళ్లలో ఆలయానికి కానుకల రూపంలో వచ్చిన బంగారం కేవలం 800 మిల్లీగ్రాములు, అంటే గ్రాము కంటే తక్కువ మాత్రమే ఉండడం మీద భక్తులు ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్లుగా భక్తులు సమర్పించుకున్న నగలు ఏమీ లేవా అని ఈ విషయం మీడియా దృష్టికి తీసుకువెళ్లడంతో అసలు విషయం బయటపడింది. ఇలా హుండీ కానుకల సంగతి కప్పి ఉంచటం హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే అంటున్నారు స్థానిక బీజేపీ నాయకులు. నేను ఇచ్చినటువంటి ఆరోపణలు అయితేనే ఉంది, కంప్లైంట్ అయితేనే ఉంది. దీని మీద ఎండోమెంట్ వాళ్ళు స్పందించి ఈరోజు మొత్తం సమక్షం పెద్దలందరి ముందు, చైర్మన్ సమక్షం ముందు, నాయకులందరి ముందు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేస్తే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుడు వేసినటువంటి బంగారం కూడా అందులో ముందు లేదన్నటువంటి ఎండోమెంట్ వారు ఇప్పుడు దొరకడం జరిగింది. అదేవిధంగా ఇది హిందుత్వ మనోభావాలను పెంపొందించే విధంగా కృషి చేసినందుకు ఎండోమెంట్ వారికి, గ్రామ పెద్దలకి, కూటమి నాయకులకి మొత్తం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. కాకపోతే ఇదే విధంగా ప్రతిసారి కూడా ముందుగానే చూపించాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవో మీద ఒక్కసారి పెద్దలు ఏసీ గారు కానీ, డీసీ గారు కానీ ముందు లేదన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందనే దాని మీద కూడా ఒకసారి కమిషన్ వేసి దాని మీద ఉన్నటువంటి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అదే గ్రామానికి చెందిన దొండ వెంకన్నబాబు 29 ఏళ్ల క్రితం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఆనాటి నుంచి హుండీ తాళాలు ఆలయ ఈవో దగ్గర ఒకటి, వ్యవస్థాపక ధర్మకర్త దగ్గర ఒకటి ఉంటూ వస్తున్నాయి. ఏటా హుండీ ఆదాయం లెక్కించిన తర్వాత బంగారాన్ని మూటలో కట్టి భద్రపరుస్తారు. ఆనాటి నుంచి బంగారాన్ని లెక్కించడం మానేశారు. అది మాయం చేసినా ఎవరూ గుర్తించలేరన్న నమ్మకంతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. హుండీలో నగలు వేసిన భక్తుడు ఫిర్యాదు చేయటం వల్లనే ఈ వ్యవహారం బయటికి రావటం విచారకరమని, ఇప్పుడు బయటపడిన ఈవో మీద చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. ఇవాళ గ్రామ పెద్దల సమక్షంలో, జర్నలిస్టుల సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో, గ్రామ పెద్దలు, ఆలయ ఈవో గారు, ఎండోమెంట్ వారి అధికారులందరి సమక్షంలో వేసినటువంటి బంగారు వస్తువులు వేసినటువంటి భక్తులు ఆ వస్తువులన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషించాం. అందరం కూడా, గ్రామస్తులు అందరూ కూడా సంతోషించారు. కానీ ఓఏఈ లేవు అని చెప్పినటువంటి అధికారి, మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద మాత్రం పై అధికారులు ఆయన మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వడ్డీ కాసుల వాడికే పంగనామాలు పెట్టేస్తున్నారా అని భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్న సమయంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ నిర్వహణ మీద అనుమానాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే విమర్శలు ఎదుర్కోక తప్పదు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.